అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి యొక్క మహిమను కుమారుడైనటువంటి ప్రభు వారి యొక్క మహిమ ద్వారా మనము కనుగొన్నామని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మనం చూసినటువంటి యొక్క వాక్యములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. కృపా సత్య సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడు. సంపూర్ణుడు ఏమి సంపూర్ణత కలిగి ఉన్నాడు ప్రభువారు అంటే కృపా సత్యము అనే విషయాలలో సంపూర్ణత కలిగినటువంటి వాడు. దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా క్రీస్తు ప్రభువారిలో మరి గుప్తమైనటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పోలికను ఒక పోలికను ఈ యొక్క సాయంకాలం వేళ మనము గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క పోలికగా చెప్పబడినటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనము పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పోల్చేటువంటి విషయాల్లో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు మనము క్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావము తుమ్మ చెట్టులో లేదా తుమ్మ కర్రను మనము సాదృశ్యంగా తీసుకుంటాం. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము, క్రీస్తు ప్రభు వారి యొక్క పరిస్థితులు, క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచనలు, వీటన్నిటినీ మనము ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఆయన్ని మనము తుమ్మతోటి మనం పోల్చినటువంటి విషయాలు చూస్తాము. మనము ఎక్కువ నిర్గమాకాండం 25వ అధ్యాయము 26వ వచనాల్లో 26వ అధ్యాయంలో మనము ఈ యొక్క తుమ్మ చెట్టు గురించినటువంటి విషయాలు, ఆ తుమ్మ కర్ర అనేటువంటిది ఎక్కడెక్కడ పొదగబడింది అనేటువంటి విషయాలు మనం చూడొచ్చు అన్నమాట. నేను కొన్ని వచనాల్లో అది ఎలా పోల్చబడింది అనే విషయాలు నేను చెప్తాను. నిర్గమాకాండం 25వ వచనంలో ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వచ్చల తోళ్ళు, తుమ్మకర్రలు అనే విషయాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తుమ్మకర్రలు, ఈ తుమ్మకర్రలు అనేటువంటి వాటిని మరి ప్రత్యక్షపు గుడారము నిర్మించేటువంటి విషయంలో ప్రధానమైనటువంటి కర్రలుగా, అంటే ఒక దూలాల్లాగా నిర్మించేటువంటి వాటిలో ఈ యొక్క తుమ్మకర్రలను వినియోగించినటువంటి విషయం ఉందన్నమాట. 25:10లో కూడా వారు తుమ్మకర్రతో ఒక మందస్సము చేయవలెను. కాబట్టి దేవుని యొక్క మందస్సము దేనితో చేశారు అంటే తుమ్మకర్రతో చేసినటువంటి విషయం మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 25:13లో కూడా మరలా తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారపు రేకులు పొదిగించి, 23వ వచనంలో చూస్తే కూడా నీవు తుమ్మకర్రతో ఒక బలను చేయవలెను. కాబట్టి మోతకర్రలు, తుమ్మకర్రతో దాని యొక్క మందస్సము, తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా తుమ్మకర్రతో చేయవలెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 26:15లో కూడా మందిరమునకు తుమ్మకర్రతో నిలుపు పలకలు చేయవలెను. మందిరానికి నిలుపు పలకలు, నిలువుగా ఉండేటువంటి పలకలు దేంతో చేశారంటే తుమ్మకర్రతో చేశారని మనం చూస్తూ ఉన్నాం. 26:26లో తుమ్మకర్రతో అడ్డకర్రలు చేయవలెను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. 26:32లో తుమ్మకర్రతో చేయబడిన బంగారపు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను అనే మాట చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే తుమ్మకర్రతో చేయబడినటువంటి
పరిస్థితులు, తుమ్మకర్రతో చేయబడి బంగారం రేపు పొదిగినటువంటి 4 స్తంభములు అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి తుమ్మకర్రతో చేయబడేటువంటి పరిస్థితులను మనం ఆలోచిస్తూ ఈ విషయాలు అంటే క్రీస్తు ప్రభు వారికి సారూప్యమైనటువంటి విషయాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 26:37లో కూడా ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారపు రేకు పొదిగింపవలెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా మనం గనక గమనిస్తే ఇంకా బలిపీఠం గురించి చెప్పాను కదా, బలిపీఠము, మందస్సము, గుడారము వాటి యొక్క పరిస్థితులను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు తుమ్మకర్రతో చేయబడినటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక మాట అయితే ఈ 35:6లో మనం ఒక వచనాన్ని మనం చూస్తే, నిర్గమాకాండం 35వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండం 35:6. ఇక్కడ ఏముందంటే 6 కాదు 26వ వచనం చూస్తే అక్కడ ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి, తర్వాత ప్రధానులను ఏఫోదు పథకములను, చెక్కు రత్నములను, లేత పచ్చలను, ఆ తర్వాత సుగంధ ద్రవ్యములను, దీపములను, అభిషేక తైలములను, ఈ విధంగా ఇవన్నీ కూడా చెప్తూ తుమ్మకర్రను గురించినటువంటి విషయాలు 24లో గమనిస్తే, వెండిని కానీ ఇత్తడిని కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చాను. ఆ సేవలో ఏ పనికైనాను వచ్చు తుమ్మకర్ర ఎవని వద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చాను. కాబట్టి తుమ్మకర్ర అనేటువంటి ఒక సాదృశ్యాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితిలో మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నామంటే క్రీస్తు యొక్క సారూప్యతను గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన శరీరధారిగా వచ్చినటువంటి విషయాలను చూస్తూ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాట మనం చూస్తున్నప్పుడు శరీరధారి అయినటువంటి ప్రభువుని మనం చూస్తూ ఆ శరీరధారి అనేటువంటి మాటకు పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి ఒక విధానాన్ని మనం చూస్తూ శరీరధారి అని చెప్పబడినటువంటి విషయం దగ్గర తుమ్మకర్ర అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క శరీరానికి మనం చాలా సాదృశ్యాలు చెప్పొచ్చు. వాటిల్లో ఒక సాదృశ్యంగా తుమ్మకర్ర అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నామని మీరు గ్రహించాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, తుమ్మకర్ర అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఇశ్రాయేల్ దేశం నుంచి వాళ్ళు ఐగుప్తు వైపు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు దేశంలో అంటే ఇశ్రాయేలు యొక్క మరి ఆ యెరూషలేము ఆ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాలు అన్నీ దాటుకొని వాళ్ళు అరణ్య మార్గంగా బయటకు వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో వాళ్ళకి ఎక్కువ ఈ తుమ్మకర్రలు అనేటువంటి వాళ్ళకి తుమ్మ చెట్లు అనేటువంటి వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ అరణ్య మార్గంలో వాళ్ళు కనుగొనేటువంటి చెట్లలో ఈ యొక్క తుమ్మ చెట్లు అనేటువంటి ప్రధానంగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు తుమ్మకర్ర అనేటువంటిది ఎందుకని ప్రసిద్ధమైనటువంటి కర్ర, మరి అంతకంటే ఇంకా ఖరీదైనటువంటి కర్రలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఖరీదైనటువంటి కర్రల్లో మరి రెడ్ శాండిల్ కానీ టేకు కానీ ఇంకా రకరకాలైనటువంటి కర్రలు మనం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వాక్యంలో మనకి తెలియపరచబడినటువంటి విషయాల్లో తుమ్మకర్ర అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి విషయంగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేశం యొక్క పరిస్థితుల్లో నుంచి చూసినప్పుడు వారి యొక్క పట్టణాలు దాటి బయటకు వచ్చినప్పుడు మరి అరణ్య మార్గంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి తుమ్మకర్రలు వాళ్ళకి కనిపించాయి. ఆ తుమ్మకర్రలు అనేటువంటి ప్రధానంగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ తుమ్మకర్ర యొక్క స్వభావం ఏంటంటే ఈ తుమ్మకర్రకి పురుగు పట్టదు. అర్థమైందా? ఈ తుమ్మకర్రకి పురుగు పట్టడం లేకపోతే
ఇంకా మనం చెప్పాలంటే దాన్ని ఏమంటారు, చెదులు పట్టడం అనేటువంటిది ఈ తుమ్మకర్రకి జరగదనమాట. ఒకవేళ ఆ తుమ్మకర్రని నీళ్ళల్లో ఉంచినా ఆ నీళ్ళల్లో ఆ తుమ్మకర్ర నానటం అనేటువంటిది జరగదనమాట. ఏమవ్వదు, నానిపోవటం అనేటువంటిది ఆ తుమ్మకర్రకి అవ్వదనమాట. కాబట్టి తుమ్మకర్ర అనేటువంటి దానిని మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి పోల్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చూసినప్పుడు, తుమ్మకర్ర తెగులు పట్టదు, పురుగు పట్టదు. కాబట్టి క్రీస్తు యొక్క శరీరం కూడా, ఆయన శరీరము పాతాళంలో విడిచిపెట్టబడలేదని, ఆ తర్వాత ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టలేదనేటువంటి మాట మనము చూస్తాం. కీర్తనలో నుంచి ఆ మాట చూద్దాం. చూడండి, 16వ కీర్తన 10వ వచనం చూడండి. 16వ కీర్తన 10వ వచనము, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి కుళ్ళు పట్టేటువంటి స్థితి ప్రభువారి యొక్క శరీరానికి లేదు. ఆయన కుళ్ళు పట్టేటువంటి పరిస్థితి రాదు. ఈ భూలోకంలో ఉండేటువంటి ఏ మనిషి అయినప్పటికీ కూడా, ఈ భూలోకంలో ఉండేటువంటి ఎంతటి మహానుభావుడు అయినప్పటికీ కూడా కుళ్ళు పడిపోతాడు, కుళ్ళు పట్టేటువంటి స్థితి ఉంటాడు, మురికి పట్టేటువంటి స్థితి ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు వారు మాత్రం కుళ్ళు పట్టలేదు. కనుక మరి మనం చూసినటువంటి తుమ్మకర్ర అనేటువంటి దానికి కూడా తుప్పు పట్టడం అనేది, తెగులు పట్టడం అనేటువంటిది, పురుగు పట్టడం అనేటువంటిది, నీటిలో నానిపోవటం అనేటువంటిది, మరి కృషించిపోవటం అనేటువంటిది దానికి ఉండదన్నమాట. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక విషయంలో క్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి ఈ భూలోకంలో కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య జీవించేటువంటి క్రమంలో ఆయన యొక్క జీవితాన్ని మనము అర్థం చేసుకుంటూ ఆయన గురించినటువంటి విషయాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారిని తుమ్మకర్రతోటి పోల్చినప్పుడు తుమ్మకర్రకు ఎలాంటి గుణాలైతే ఉన్నాయో క్రీస్తు ప్రభు వారిలో కూడా అలాంటి గుణగణాలే మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత క్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని గురించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే, తుమ్మకర్ర భూ సంబంధమైనది, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము భూ సంబంధమైనది. ఆయన పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించినప్పటికీ మరి శరీరం అనేటువంటిది ఏంటంటే ఈ లోకపరమైనది. శరీరం అనేటువంటిది ఈ లోకపరమైనది. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఆయన ఎవరు అంటే, ఆయన సంపూర్ణంగా దేవుని యొక్క గుణాలు కలిగినటువంటి వాడు, సంపూర్ణంగా మానవుడు. ఇంకో రకంగా మనం చెప్పాలి అంటే, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు శరీరుడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు అని చెప్పబడ్డాడు. శరీరాన్ని బట్టి మనుష్య కుమారుని గాను, తర్వాత దేవుణ్ణి బట్టి దేవుని యొక్క కుమారుని గాను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈ దినము ఈ బైబిల్ స్టడీలో తుమ్మకర్ర అకేషియా అనేటువంటి వుడ్ గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే వచనం దానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారి అయి దేవుడు ఏమయ్యాడు? శరీరాన్ని ధరించాడు. క్రీస్తు ప్రభు వారిగా ఈ భూలోకమునకు ఆయన పంపబడ్డాడు. కాబట్టి మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు ప్రభు యొక్క మరి శిష్యులైనటువంటి వారిలో మరి మత్తయి, మరి లూకా, యోహాను వీళ్ళు ప్రభు వారి యొక్క విషయాలను గమనిస్తున్నప్పుడు మరి క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు చెప్పినటువంటి మాటలను అనుసరించి రాయబడినటువంటి సువార్తల్లో నుంచి క్రీస్తు ప్రభు వారిని మనము కనుగొంటా ఉన్నామని గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క మానవ తత్వం లేదా మానవ యొక్క స్వభావాన్ని మనం గమనించినప్పుడు మరి యొక్క తుమ్మకర్ర అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. తుమ్మకర్ర ఎక్కడ ఉపయోగించబడింది? దేవుని యొక్క గుడారములో. పాత నిబంధనలో మనకున్నటువంటి ప్రత్యక్షపు గుడారం అనేటువంటి దాని యొక్క నిర్మాణంలో తుమ్మకర్ర వినియోగించబడింది.
తర్వాత ఇంకా ఎక్కడ అంటే దేవుని యొక్క మందస్సము తుమ్మకర్రతోటి చేయబడినటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మానవ స్వభావం అనేటువంటిది మరి ఆయన నివసించేటువంటి ప్రదేశము దేనితోటి చేయబడిందంటే తుమ్మకర్రతోటి చేయబడి దాని మీద బంగారము పొదిగించబడినటువంటి ప్రదేశంలో మరి దేవుడు నివసించాడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. మీరు ఏం గమనించాలా చెప్పండి? దేవుడు నివసించేటువంటి ఆ ప్రదేశము, దేవుడు నివసించినటువంటి ఆ ప్రదేశము ఏ ప్రదేశము? ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని చెప్పబడినటువంటి విషయాల్లో అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఏముంది? అక్కడ దేవుని యొక్క మందస్సం అనేటువంటిది ఉంది అతి పరిశుద్ధ స్థలంలో. ఆ అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఏ చెక్కని ఉపయోగించారు అంటే ఈ యొక్క తుమ్మకర్రతో చేయబడినటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. ఆ తుమ్మకర్రతోటి బంగారపు పొదుగు దానికి పొదిగినటువంటి స్థితి మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దేన్ని తెలియజేస్తూ ఉంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలియజేస్తూ ఉంది. ఆయన యొక్క శరీరాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన మన మధ్య జీవించినటువంటి జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన మరి పాపి కాదు, కానీ పాపాన్ని భరించాడు. ఆయన తప్పు చేయలేదు, కానీ ఆయన మీద నేరము మోపబడింది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ పిలాతు ఏమంటున్నాడు? ప్రభు వారిని చూసి, ఈ నీతిమంతునిలో నాకు ఏ పాపము కనిపించలేదు, ఈయనలో నాకు పాపమేమీ కనిపించలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈ నీతిమంతుడు అనేటువంటి మాట మనము వింటా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి క్రీస్తు ప్రభు వారి యొక్క గుణగణాలను మనం గమనించినప్పుడు, ఈ యొక్క తుమ్మకర్రను మనం గమనించినప్పుడు రెండు విషయాలు సాదృశ్యంగా ఉంటా ఉన్నాయి. తుమ్మకర్ర యొక్క అసలు యొక్క స్వభావాన్ని మనం గమనిస్తే ఆ తుమ్మకర్ర ఎక్కడ ఉంటుందంటే ఎడారుల్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ బైబిల్లో రాసినటువంటి విషయాల్లో ఇశ్రాయేల్ దేశం అని రాశారు, కానీ నిజానికి తుమ్మకర్ర ప్రసిద్ధమైనటువంటి ప్రాంతము ఆఫ్రికా దేశం. ఏది? ఆఫ్రికా దేశం. ఇప్పటికీ కూడా మన దేశానికి ఈ యొక్క తుమ్మకర్ర అనేటువంటిది ఆఫ్రికా నుంచే దిగుమతి అవుతా ఉంది. మనం ఆఫ్రికా నుంచే తెచ్చుకుంటున్నాం అన్నమాట. తెచ్చుకొని దాంతో చేసినటువంటి ఫర్నిచర్ని మనం వాడుకుంటున్నాం. కాబట్టి అతి ఖరీదైనటువంటి మరి ఆ కొయ్యల్లో ఈ యొక్క మరి తుమ్మకర్ర అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనదని వాక్యంలో నుంచి, అదేవిధంగా చరిత్రలో నుంచి మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మానవత్వానికి లేదా దేవుని యొక్క మానవ స్వభావానికి, ఆయన యొక్క ఉద్దేశాలకు దేవుణ్ణి ఏమని అర్థం చేసుకుంటామంటే, శరీర స్వభావమేమో తుమ్మకర్ర అయితే, దేవుని యొక్క స్వభావము దాని మీద పొదిగినటువంటి బంగారపు పొదుగు. కాబట్టి ఇక్కడ ఈ తుమ్మకర్ర అనేటువంటిది కేవలం క్రీస్తు ప్రభు వారికే కాకుండా మానవులమైనటువంటి మనకు కూడా మరి సాదృశ్యంగాను లేకపోతే చిహ్నంగాను మనము చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృప వలన, ఆయన యొక్క దయ వలన దేవుడు మనలను ప్రేమించి ఆయన క్రీస్తు ప్రభు వారిని మన కొరకు ఈ భూలోకమునకు పంపి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక వాక్యం మనం హెబ్రీయులకు రాసిన పత్రికలోంచి చూద్దాం. చూడండి, 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. కాబట్టి ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము, ఆయన ఎవరంటే చెప్పండి? పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉన్నాడు.
క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధతను వివరించేటువంటి వచనంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేదా దేవుడు నివసించే అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో మరి పెట్టబడినటువంటి వస్తువులైనటువంటి వాటిని మరి యొక్క తుమ్మకర్రతోటి చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనుషుల సాదృశ్యంగా మనం ఎలా ఆలోచించవచ్చు ఈ విషయాలు అంటే, తుమ్మకర్ర కేవలం మనం గమనించినట్టుగా వస్తువులను తయారు చేయటానికి మాత్రమే కాదు దాన్ని ఉంచింది. దానికి పదునైనటువంటి ముళ్ళు ఉంటాయి. తుమ్మకర్రకి ఏముంటాయి? పదునైనటువంటి ముళ్ళు ఉంటాయి. మీరు మన భారతదేశంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి కొన్ని తుమ్మ చెట్లను మనం గమనిస్తే అవి చిన్న సైజే తుమ్మ చెట్లు. ఆ తుమ్మకి ముళ్ళు ఉంటాయి. తుమ్మ చెట్టుకి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. ఆ ముళ్ళు దేనికి వాడతారో తెలుసా? చెవులు కుట్టించటానికి, ముక్కు కొట్టడానికి దానికి ఆ ముళ్ళు వాడతారు. దాని నుంచి నొప్పి భయంకరంగా ఉంటుంది, బాగా నొప్పి ఉంటుంది. కానీ ఆ గురిత అయితే మాత్రం అలానే ఉండిపోద్ది. కాబట్టి మన దేశంలో దొరికేటువంటి తుమ్మకర్రలు కేవలం అలాంటి చిన్నగానే ఉంటాయి, లేదా వాటి యొక్క మొద్దు సైజు చాలా చిన్నదే ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి తుమ్మకర్ర, అది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇజ్రాయేల్ ఆ ప్రాంతంలో దొరికేటువంటి తుమ్మకర్రలు చాలా పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. పెద్ద సైజులో ఉండేటువంటి తుమ్మ చెట్లు ఉంటాయి. మీరు ఆఫ్రికా గురించినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎప్పుడన్నా మీరు చూస్తే, ఆఫ్రికా అనగానే మనకు కనిపించే తుమ్మ చెట్టే తెలుసా? ఒక ఎడారి కనిపిస్తుంది, ఎడారి మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు కూడా పెద్ద కొమ్మల కాయలే ఉండవు, పెద్ద మాను లాంటిది ఒకటి ఉంటుంది, దాని మీద కొన్ని ఆకులు లాంటివి మనకు కనిపిస్తాయి. కాబట్టి అది తుమ్మ చెట్టు అన్నమాట, తుమ్మ చెట్టు. కాబట్టి ప్రియులరా, మనము చూస్తూ ఉన్నాము దేవుని యొక్క గుణ లక్షణాలు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరొక వచనం కూడా చూద్దాం, చూడండి. మరి ఆ ముళ్ళు అనేటువంటి ప్రతిబింబిస్తున్నటువంటి విషయాలుగా మనం చూద్దాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచన భాగాన్ని మనం చూస్తే, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఇక్కడ ముండ్ల కిరీటము అని రాయబడిందే కానీ తెలుగు బైబిల్లో కొంతమంది అంటే బైబిల్ యొక్క పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే, వాళ్ళు ఆ కఠినమైనటువంటి ముండ్ల కిరీటం తయారు చేసి తుమ్మకర్ర పరిస్థితుల్లో నుంచి గమనించినప్పుడు ఆయన యొక్క దీనత్వం అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము మనము ప్రత్యక్షపు గుడారముతోటి మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం అంతా కూడా ఆయన యొక్క పరిస్థితులన్నింటినీ మనం చూసినప్పుడు ఆయన తుమ్మకర్రతోటి పోల్చబడినటువంటి వాడిగాను, ప్రత్యక్షపు గుడారంలో అతి ప్రధానమైనటువంటి వాడిగాను మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారం అంతా కూడా మరి అక్కడ యూజ్ చేసినటువంటి కొయ్య తుమ్మకర్రగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము క్రీస్తు ప్రభువు ద్వారా మనకి, ఆయన శిలువ ద్వారా మనకి విమోచన కలుగుతూ ఉందని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క తలకు పెట్టినటువంటి ముండ్ల కిరీటం అనేటువంటిది ఈ యొక్క తుమ్మకర్ర నుంచే చేశారని, లేకపోతే తుమ్మ ముళ్ళతోటి చేశారని పండితులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఒక వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను. కాబట్టి ఆయన ఏమయ్యాడంటే గాయపరచబడ్డాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, హీ వాజ్ pierced for our transgressions, by his wounds we are healed అని ఉంది. ఏముంది ఇంగ్లీష్లో? హీ వాజ్ పియర్స్డ్ అంటే అర్థం ఏంటంటే, పియర్సింగ్ అంటే ఏంటంటే గుచ్చబడటం అనమాట. ముళ్ళుతోటి గుచ్చితే, లేకపోతే ఇంకా మనం ముళ్ళుతోటి గుచ్చితే అని కాకుండా ఇక్కడ పియర్స్డ్ అనే దానికి ఇంకొక మాట కూడా ఏమొచ్చిందంటే, ఆయన చివరికి తన ప్రాణం విడిచేటప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక సైనికుడు ఏం చేశాడు, ఒక బల్యాన్ని తీసుకొని ఆయన పక్కలో పొడిచినప్పుడు
రక్తము నీరు కారిందని మనకు వచనం ఉంది కదా, అలా గుచ్చటాన్ని పియర్సింగ్ అని అంటారు. ఈ పియర్సింగ్ అనే దాన్ని ఇంకా ఎక్కువగా ఎక్కడ వాడతారంటే ఈ చెవులు గుట్టించుకునే కాడ వీటికాడే పియర్సింగ్ అనేటువంటి మాట వాడతారు. సరే, ఏది ఏమైనా ఆయన మరి గాయపరచబడ్డాడు, ఆయన మన దోషముల నిమిత్తం నలుగొట్టబడ్డాడు, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీద పడింది, అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి మనకు దీనివలన ఏంటి మనకు లాభం? ప్రభువారు తుమ్మకర్రతోటి పోల్చబడ్డాడు, మంచిదే. ఆయన యొక్క శారీరకమైనటువంటి జీవితం, శరీర జీవితం అనేటువంటిది తుమ్మకర్రతోటి పోల్చబడింది. ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి రక్షణ అనేటువంటిది పైన పొదిగించబడినటువంటి బంగారముతోటి పోల్చబడింది. ఆయన ఎక్కడ జీవిస్తాడు? క్రీస్తు ప్రభు వారు ఎక్కడ జీవిస్తారు? పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో. పాత నిబంధన గ్రంథంలోని ఈ యొక్క మనము గమనించినటువంటి ప్రత్యక్షపు గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో తుమ్మకర్రతో చేయబడినటువంటి మందసము అనేటువంటిది మనం చూసినప్పుడు, ఆ మందసం అనేటువంటిది చెక్క కొయ్య అయినప్పటికీ దాని మీద బంగారము పొదిగించబడినటువంటి స్థితి మనం చూస్తున్నాం కదా. ఈ బంగారము పొదిగించబడేటువంటి స్థితి మన జీవితంలో ఏంటంటే రక్షణ అనేటువంటిది. క్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ, క్రీస్తు ప్రభువారు మరి మనకిచ్చినటువంటి రక్షణ ఆ తుమ్మకర్రకు జవ చేయబడినటువంటి, లేదా ఆ తుమ్మకర్రకు బంగారము పొదిగించబడినటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంది. తుమ్మకర్రకు బంగారాన్ని పొదిగించబడుట అనేటువంటి విషయము ఆయన ఇచ్చినటువంటి రక్షణకు మారుగా ఉంది. రక్షణ అనేటువంటిది ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే పరిశుద్ధతతోటి సమానంగా కనిపిస్తూ ఉంది. రక్షణ పరిశుద్ధమైనది అనే మాట మనకి అర్థమవుతా ఉంది. రక్షణ ఏంటి? పరిశుద్ధమైనది. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో, ఆయన యొక్క జీవితం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనకి ఏమి లభిస్తూ ఉందంటే రక్షణ లభిస్తూ ఉంది. ఆ రక్షణ అనేటువంటిది ఏం చేస్తూ ఉందంటే పరిశుద్ధతను మనకు దయచేస్తూ ఉంది. పరలోకము పరిశుద్ధమైనది. పరలోకం ఏంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి చోట పాపానికి తావు లేదు. కాబట్టి పరలోకములో తప్పు జరిగినటువంటి ఒక పరిస్థితి, లేదా అపవాదిగా చెప్పబడేటువంటి లూసిఫర్ పాపం చేసినప్పుడు ఆ పరిశుద్ధత నుంచి తొలగించబడ్డాడే కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో పాపానికి అలానే తావు అనేటువంటిది లేనే లేదు. ప్రియులారా, ఈ సాయంకాలం వేళ ఈ బైబిల్ స్టడీలో చేరి వచ్చినటువంటి మనందరం కూడా మనల్ని మనం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలంటే తుమ్మకర్రకు మనకు చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉంది. ఎందుకని? మనం క్షీణించిపోతాం, మనకు రోగాలు వస్తాయి, మనం కృషించిపోతాం, ఈ శరీరం అనేటువంటిది కృషించిపోతుంది. కానీ ఆ కృషించిపోయేటువంటి దాని మీద బంగారపు జవ పొదిగించబడటం అనేటువంటిది ఉంది చూసారా. క్షయమైనటువంటి ఈ యొక్క శరీరము ఏం చేయాలంటే అక్షయతను సంతరించుకోవాలి. అది క్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనకు లభించిందని తెలియజేస్తూ ఉంది వాక్యం. యోహాను సువార్తలో నుంచి చివరిగా ఒక వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 11వ అధ్యాయం. ఇక్కడ లాజరు మరణించిన తర్వాత మరియా మార్తల దగ్గర మరి జరిగినటువంటి సంభాషణలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇరవై 21 నుంచి మనం చదువుదాం. మార్త యేసుతోటి ఏమంటా ఉందంటే, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైతే నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. అందుకు యేసు ప్రభువారు అంటున్నారు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, నీ సహోదరుడు మరలా లేస్తాడు, భయపడవద్దు దీని గురించి అని చెప్తున్నప్పుడు అప్పుడు మార్త అంటుంది ఆయనతోటి, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుమ నేను. ఎవరు లెగుస్తారు అంత్యదినమున పునరుద్ధానమందు అంటే
బంగారము పొదగబడినటువంటి స్థితి కనిపిస్తూ ఉందే. దేవుడు వారి మధ్య నివసిస్తాడు, ఆయన మనకు తోడు, ఆయన పరిశుద్ధుల మధ్య లేదా పరిశుద్ధ స్థలములో సంచరించేటువంటి వాడు అనే మాట మనం చూస్తున్నామే. ఈ పరిశుద్ధతను సంచరించుకొనుట లేదా ఆ పరిశుద్ధతను సంతరించుకొనుట అనేటువంటి విషయంలో ఏం తెలియజేస్తూ ఉందంటే రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితం అనేటువంటిది తెలియజేస్తూ ఉంది. ఆయన దేవుడు మొదట మనం చూసాం కదా, ఆయన మన మధ్య శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఆయన మన మధ్యకు వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణత వలన మనకేం లభించింది అంటే రక్షణ లభించింది. ఆ రక్షణ పొందుకున్నటువంటి వారందరూ కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో ఉంటారు. అనగా ఇక్కడ మార్త ఆయనతో చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి అంత్యదినమున పునరుద్ధానం మంది లేచును. కాబట్టి అంత్యదినమున పునరుద్ధానంలో లేచేటువంటి వారు ఎవరంటే ఈ యొక్క క్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చినటువంటి రక్షణ, ఆయన యొక్క రక్తము ద్వారా లభించినటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ దినము మనం చదివినటువంటి వచనాల్లో నుంచి మనల్ని మనం ఆలోచిస్తూ మన యొక్క జీవితాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఒకవేళ మన యొక్క శరీరం అనేటువంటిది తుమ్మకర్రతోటి చేయబడినా అది బంగారంతో పొదగకపోతే అది ఉపయోగం లేనిదే. పరిశుద్ధ స్థలంలో ఉంచబడినటువంటి తుమ్మకర్రకు కూడా ఏమైంది? బంగారము పొదిగించబడింది. బంగారము పొదిగించబడుట అనేటువంటిది శారీరకమైనటువంటి ఈ జీవితానికి ఆత్మీయమైనటువంటి జీవితమును మరి దానికి పెట్టబడుట, లేకపోతే దానికి మరి పొదిగినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సాయంకాలం వేళ మన జీవితాలకు దేవుడిచ్చినటువంటి రక్షణతో పాటుగా ఆయన యొక్క పరిశుద్ధతను మనము పొందుకోవాలని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఈ సాయంకాలం వేళ ఆశీర్వదించి దీవించును గాక.